స్టక్ గా ఉంది. ఏదో ఒకటైతే అర్థమైందని కూర్చున్నా అంతే. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్ డామినేషన్. అట్ ఫస్ట్ నా స్క్రీన్ ని షేర్ చేస్తున్నాను. సో ఎంతవరకు అర్థమైతే అంతవరకు చూడు. లేదు అంటే రికార్డింగ్ లో చూడొచ్చు. ఓకేనా? ఓకే ఓకే. హాఫ్ అన్ అవర్ లోనే కంప్లీట్ చేసిన ప్రెజెంటేషన్ అన్నమాట. అందుకని ఇందులో ఎలాంటివి వెతక్కండి. ఏదో దొరికిన దాన్ని ఎడిట్ చేసి పెట్టేసా. ఓకే. ఎందుకంటే నేను అనుకోలేదు, అనుకోకుండా ఇవాళ సెషన్ అని చెప్పా. సెషన్ చెప్పిన తర్వాత కూడా నాకు పొద్దున్న నుంచి కొంచెం బిజీ ఉండడం వల్ల ఇప్పుడే స్టార్ట్ చేశాను అన్నమాట. ఓకే. సో ఓకే. యూట్యూబ్ అందరికీ తెలుసు. యూట్యూబ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరం చూస్తాం. ఓకే. కంటెంట్ బేస్డ్ ప్లాట్ఫామ్ అన్నమాట యూట్యూబ్ వచ్చేసి. ఓకే. టోటల్ గా కంటెంట్ వస్తూనే ఉంటది. అట్ ఫస్ట్ మనం ఇన్స్టాగ్రామ్ ఎలా అయితే క్రియేట్ చేస్తామో యూట్యూబ్ కి కూడా ఒక మెయిల్ ఐడి అడుగుతుంది, ఒక మొబైల్ నంబర్ అడుగుతుంది. అవన్నీ ఇచ్చి ప్రొవైడ్ చేసి ఒక ఛానల్ ని క్రియేట్ చేసుకోవడమే. దట్స్ ఇట్. మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యాక ఛానల్ క్రియేట్ చేయమంటే చెయ్యడమే అంతే. నార్మల్ గా మీ మెయిల్ ఐడితో లాగిన్ అవుతారు కదా. అమ్మా, మా ఆయనది ఉందా ఎస్. ఇంకా? ఓకే. ఓకే. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతావా నువ్వు నన్ను ఇప్పుడు? నేను ఎక్కడ పాస్వర్డ్ ఇవ్వగలను? లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యావా లేదా? వస్తుందా లేదా వీడియో? లాస్ట్ ఇయర్ క్లాస్ లో ఉన్నావా లేదా? వస్తుందక్క. కుమారి గారు, మీది కంప్యూటర్ కి మీ క్యామ్ ఆన్ అయి ఉందా లేదా అనేది చూసుకోవాలండి. అప్పుడే చెక్ చేసుకో, అప్పుడే ఆన్ అవుతుంది. ఓకేనా? అబ్బబ్బో. వెయిట్ ఏ సెకండ్ గైస్, నన్ను ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం దీన్ని. ఉమ్. ఇది ఎప్పుడు మార్చేశారు? నో థ్యాంక్స్. స్కిప్. యూట్యూబ్ లో నార్మల్ గా లాగిన్ అవుతారు ఎవరైనా కూడా మీ మెయిల్ ఐడితో. ఓకే. మీ మెయిల్ ఐడితో లాగిన్ అయినప్పుడు మీరు మీ అకౌంట్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ ఛానల్ అని అడుగుతుంది అనమాట. ఓకే. ఇక్కడైతే నాది చూస్తున్నారు కదా, వ్యూ యువర్ ఛానల్ అని వస్తుంది. నార్మల్ గా అయితే ఆల్రెడీ నా ఇక్కడ ఛానల్ ఉండడం వల్ల మీకు అలా చూపిస్తుంది. లేదా స్విచ్ అకౌంట్ చూపిస్తుంది. నేను ఇప్పుడు ఇది లాగౌట్ అయిపోయాను అనుకోండి. అయ్యో, ఇందాక మా హస్బెండ్ ఉంది కదా, అదైతే క్లియర్ గా చూపించేదాన్ని. ఓకే, అగైన్ వీ కెన్ గో ఫర్ దట్. ఇక్కడ ఏమొస్తుంది అసలు? ఎందుకు ఈరోజు స్క్రీన్ నాతో ఆడేసుకుంటుంది? వైష్ణవి చెప్పండి. కుమారి గారితో వాళ్ళ క్యామ్ లేదు, సో అందుకే ఆన్ అయితలేదు, అనేబుల్ టు కనెక్ట్ అంటుంది. ఆమె మళ్ళీ అదే టైప్ చేస్తుంది. ఆ మొబైల్ లో కనెక్ట్ కానూరి. అది ల్యాప్టాప్ కి క్యామ్ ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు. గైస్, ఎవరిదైనా యూట్యూబ్ తీయండి. తీస్తే మీకు అక్కడ ఎలా వచ్చిందో అది స్క్రీన్ షాట్ పెట్టండి గైస్. ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ నా ఛానల్ ని క్రియేట్ చేశాను. నేను సైన్ అవుట్ చేశాను అనుకోండి, మళ్ళీ నన్ను ఇప్పుడు లాగిన్ ఇవన్నీ అడుగుతుంది. ఇప్పుడు సెషన్ అవ్వాలి కాబట్టి సో నేను ఇదేం చెప్పట్లేదు. మోస్ట్లీ అక్కడ మీకు అన్నీ తెలిసిందే వస్తుంది ఈజీగా. అది ఫామ్ ఫిల్ చేసేసుకొని మీరు కంప్లీట్ చేయడమే. ఓకేనా? ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్? క్లియరేనా? ఛానల్ క్రియేట్ చేయండి అంతే. నేను చెప్పింది అయితే ఇప్పుడు. ఓకే. ఓకే.
ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఎందుకు అంటే ఇక్కడ ఇప్పుడు రైట్ అవే అది తీసానంటే అవ్వదు. ఓకే, వన్స్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మీరు ఇది బుర్రలో పెట్టుకోవాలి. మీ నీష్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీ నేమ్ పెడతారు. అవునా కదా? అవునా? ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ప్రతి ఛానల్ కి ఒక నేమ్ ఉంటుంది. అది దేనికి సంబంధించి అనేది మనకు తెలియాలి. ఎస్. ఓకే, కానీ సో ఇక్కడ ఒక దట్స్ ద డౌట్ రీజన్ అట్ ఇక్కడ ఫస్ట్ నీష్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓయ్ మ్యూట్ లో ఉండండి. నేను మ్యూట్ అందరికి చేశాను. ఎస్, నేను మ్యూట్ చేశాను. ఓకే, నీషెస్ వచ్చేసి ఎన్ని టైప్స్ ఆఫ్ నీషెస్ ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ కొన్ని మెన్షన్ చేశాను. కుకింగ్ అని, వ్లాగ్స్ అని, కిడ్స్ యానిమేషన్ వీడియోస్ అని, కామెడీస్ అని, డాన్స్ అని, ఫిట్నెస్ అని, ఎన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయో అన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీస్ లో కూడా మనకి ఛానల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, న్యూస్ ఛానల్స్ అని. ఓకే, అలాగా ఏదైనా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ఫస్ట్ మన నీష్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తేనే మన ఛానల్ ఛానల్ నేమ్ ఏంటి ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా తెలుస్తాయి. ఓకేనా? నీష్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ కంటెంట్ ని ఎలా వైరల్ చేసుకోవాలి అనేది తెలియాలి మనకి. అట్ ఫస్ట్ కంటెంట్ వైరల్ అవ్వాలి, కరెక్టే. కంటెంట్ వైరల్ అవ్వాలి అంటే అది మీరు మీ క్లయింట్ కి ఇచ్చేది అవ్వచ్చు, మీరు వాడేది అవ్వచ్చు. అట్ ఫస్ట్ మీరు ఏదైతే నీష్ ఫైండ్ అవుట్ చేసుకున్నారో ఆ నీష్ మీద బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చెయ్యాలి. వాట్ ఈస్ మెంట్ బై బ్యాక్గ్రౌండ్ వర్క్ అని అడగచ్చు. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక డాన్స్ కి సంబంధించిన ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. సో డాన్స్ మీద నాకు నాలెడ్జ్ ఉండాలా లేదా? ఈవెన్ నాకు నాలెడ్జ్ అయినా ఉండాలి. ఒకవేళ నేను ఫ్రీలాన్సింగ్ చేసేలా అయితే డాన్స్ కి సంబంధించిన ఛానల్స్ లో ఏవేమి ప్రొజెక్ట్ చేస్తారు, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ ఉంటుంది, వాళ్ళ కంటెంట్ ఎలా ఉంటుంది, డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నేను ముందుగా తెలుసుకోవాలి కదా. నా క్లయింట్ వచ్చేసి వైష్ణవి వచ్చింది. వైష్ణవికి అంత స్కిన్ కేర్, ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ దీనికి సంబంధించి ఇష్టం. సో తను నన్ను ఒక ఛానల్ క్రియేట్ చేయమంది. ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు అట్ ఫస్ట్ తనకు ఆ నాలెడ్జ్ ఉంది, కానీ నాకు ఆ నాలెడ్జ్ లేదు. యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా నేను క్రియేట్ చేయగలను, బట్ ఆ టైప్ ఆఫ్ కంటెంట్ నేను క్రియేట్ చేయాలి అంటే ఐ షుడ్ డూ మై బ్యాక్గ్రౌండ్ వర్క్ కదా. అసలు ఎలా ఉంటుంది, ఎలాంటి కంటెంట్స్ పెడతారు. ఇక్కడ యూట్యూబ్ లో మనం షార్ట్స్ అంటాం, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అని ఎలా అయితే అంటామో యూట్యూబ్ లో షార్ట్స్ అంటాం. ఓకే, మెన్షన్ ఇట్. నేను ఇక్కడెక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను. సేమ్ యాజ్ ఇన్స్టాగ్రామ్ లాగే యూట్యూబ్ కూడా రీల్స్ లాగే షార్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ షార్ట్స్ ఎక్కువ వర్కౌట్ అవుతూ ఉంటాయి. అండ్ లాంగ్ లెంత్ వీడియోస్ ని ప్రొవైడ్ చేయడానికి ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ యూట్యూబ్. అవునా? అది కూడా వస్తుంది నెక్స్ట్. సో వైరల్ కంటెంట్ కి అట్ ఫస్ట్ మనం ప్రతి దానికి కూడా నాట్ ఓన్లీ ఫర్ ఫ్రీలాన్సింగ్, నాట్ ఓన్లీ ఫర్ ఎఫిలియేట్ మార్కెటింగ్, నాట్ ఓన్లీ ఫర్ యూట్యూబ్ క్రియేషన్, దేనికైనా ఒక పర్టికులర్ టైం అనేది పడుతుంది. నేను ఇలాగా యూట్యూబ్ వీడియో క్రియేట్ చేశాను, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, నాకు వెంటనే రిజల్ట్స్ రావాలి అంటే నో వే. ఓకే, రిజల్ట్స్ రావడానికి టైం పడుతుంది, బట్ వీ షుడ్ డూ అవర్ వర్క్. అది హార్డ్ వర్క్ అవ్వచ్చు, స్మార్ట్ వర్క్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ వర్క్ అవ్వచ్చు, ఏదైనా మనం చేయాలి ఖచ్చితంగా. ఓకే, అండ్ వైల్ ప్రెజెంటింగ్, మీరు ప్రెజెంట్ చేసుకునేదైనా లేదా ఒక క్లయింట్ ఇది మీరు ప్రెజెంట్ చేసేటప్పుడైనా కూడా అందులో ఏంటి మీ ప్యాషన్ అనేది క్లియర్ గా తెలియాలి. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ మైండ్ సెట్. క్రియేటర్ మైండ్ సెట్ అనేది ఉండాలి. బికాస్ చూస్తూనే ఉంటారు యూట్యూబ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ షార్ట్స్ వస్తూ ఉంటాయి, మల్టిపుల్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు వాళ్ళ క్రియేటివిటీని ఎంత బాగా యూటిలైజ్ చేస్తున్నారు అనేది మనం రీల్స్ ద్వారా షార్ట్స్ ద్వారా తెలుసుకోవచ్చు కదా. సో కంటెంట్ ఎంత క్రియేటివ్ గా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్లో. ఓకే, అండ్ ఎక్స్ప్లోర్ మోర్ అండ్ డూ క్రియేటివ్. ఎప్పుడైనా నేను ఇది ఖచ్చితంగా చెప్తాను, అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, వేరే ఏ ప్లాట్ఫామ్ అయినా అవ్వచ్చు. ఫస్ట్ మనం ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నామో ఆ ప్రొఫెషన్ మీద మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలి.
ఓన్లీ ఒక్కళ్ళని చూసి ఒక క్లాస్ విని మనం ఏది చేయలేం. ఎక్స్‌ప్లోర్ చేయాలి. అసలు ఈ టైప్ ఆఫ్ ఛానల్‌లో ఎలా ఉన్నాయి? న్యూస్ ఛానల్‌లో ఎలా ఉన్నాయి? కుకింగ్ ఛానల్‌లో ఎలా ఉన్నాయి? మ్యూజిక్ ఛానల్‌లో ఎలా ఉన్నాయి? ఫిట్‌నెస్ ఛానల్‌లో ఎలా ఉన్నాయి? అసలు వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ థంబ్‌నెయిల్స్‌ని యూజ్ చేస్తున్నారు? థంబ్‌నెయిల్ అనేది ఒక కవర్ పేజ్ అన్నమాట. ఆ కవర్ పేజ్ ద్వారానే మనం అట్రాక్ట్ అవుతాం. అవునా కదా? యూట్యూబ్‌లో ప్రతి దానికి థంబ్‌నెయిల్ ఉంటుంది. థంబ్‌నెయిల్ లేకపోతే ఆ వీడియోనే మనం క్లిక్ చేయం. అబ్బా! ఏముందిలే ఇంత పెద్ద వీడియోని ఏం జూస్తాము అని అనుకుంటాం గదా! ఖచ్చితంగాని. అలాగే థంబ్‌నెయిల్ ఎంత ఇంపార్టెంటో మన కంటెంట్ గూడా చాలా ఇంపార్టెంట్. బయట ఒక థంబ్‌నెయిల్ బెట్టి, లోపల ఒక కంటెంట్ ఇచ్చామనుకోండి దానికి కూడా ఎవ్వడు ఇంట్రెస్ట్ చూపిచ్చడు. అవునా కదా? సో, దట్స్ ద రీజన్ వి షుడ్ బి క్రియేటివ్ అండ్ నీష్ కూడా అంతే క్లారిటీగా ఉండి దాన్ని బట్టియే మనం కంటెంట్‌ని జనరేట్ జేసుకోగలుగుతాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ మన నీష్‌తో మనం కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నామా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి ఎప్పుడూ గూడా. ఓకేనా? ఒక పేరు బెట్టి ఒకటి చెప్తానని జెప్పి మన కంటెంట్ మార్చిస్తూ ఉంటే ఎలాంటి గ్రోత్ ఉండదు. ఓకే. ఎట్ ఫస్ట్ నీష్ ఎంత ఇంపార్టెంటో కంటెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్లాట్‌ఫార్మ్‌లో మనం గ్రో అవ్వడానికి. ఓకే. నెక్స్ట్ ఫర్ క్రియేటర్స్. క్రియేటర్స్ అంటే మీన్స్ వేరే వేరే. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను. నా నా కంటెంట్‌ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానెల్ ఏదైతే ఉందో నేను కంటెంట్‌ని క్రియేట్ చేసుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం జేయాలి? ఎక్కువగా వినాలి. అసలు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ వర్కౌట్ అవుతుంది అనేది నేను దెలుసుకోవాలి. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ నా ఓన్ కంటెంట్ మీద ఆధారపడాలి. బికాజ్ చాలా అంటే చాలా వయలేషన్స్ ఉన్నాయి యూట్యూబ్‌లో. ఎలాంటి టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పడతాయి అనేది గూడా ఎవ్వరం గెస్ చేయలేం. అన్ని టైప్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట యూట్యూబ్‌లో. సో, దట్స్ ద రీజన్ మీరు ఖచ్చితంగా మీ కంటెంట్‌ని మీరు ప్రొడ్యూస్ చేసేలా ఉండాలి. ఓకే. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పడతాయి. అండ్ కాపీరైట్స్ ఉన్నది యూట్యూబ్‌లో. కాపీరైట్ ఇష్యూ అనేది యూట్యూబ్ ద్వారా చాలా ఎక్కువ పడుతుంది. సో, దట్స్ ద రీజన్ మన ఓన్ కంటెంట్‌ని మనం ప్రొడ్యూస్ చేసేలా ఉండాలి. అది క్రియేటర్ అవ్వచ్చు, నువ్వు ఫ్రీలాన్సింగ్ వర్క్ తీసుకున్నా గూడా నువ్వెవడిదో తీసుకొచ్చి పెడతాను అంటే అవ్వదు. ఎందుకంటే ఛానెల్ మీద రిస్ట్రిక్షన్స్ ఒస్తాయి. ఓకేనా? బ్యాన్ అయిపోవచ్చు కూడా. దట్స్ ద రీజన్ మన ఓన్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పర్ఫెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని ఫిక్స్ అయిపోతాము. వాళ్ళది చాలా బావుంది. ఈవెన్ ఇది ఇన్‌స్టాగ్రామ్‌కి గూడా మనం జెప్పుకున్నాం. ఒకళ్ళ రీల్ జూసారు చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. అలా మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనుకుంటాం. ద ఫస్ట్ డే ఈజ్ ఫస్ట్ డే ఖచ్చితంగా. ఎవరికైనా గూడా. యెస్. అంతేగాని లేదు నేను ఫస్ట్ డే స్టార్ట్ చేశాను. వాళ్ళ 100 డేతో నేను కంపేర్ చేసుకుంటాను అంటే నో వే. నీకసలు రిజల్ట్సే రావు. చేసేదేదైనా గూడా జాగ్రత్తగా అది ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా గూడా స్టార్ట్ చేయాలి. దట్స్ ఇట్. మనం చేస్తూ ఉండగానే ప్రాక్టీస్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఓహో! ఒక్కొక్కరు ఆడుకుంటున్నారు గదా! అక్కడ వైష్ణవి, ఇక్కడ సునంద. పిల్లలు బా ఆడుకుంటున్నారు గదా! అవును. రీడ్ అండ్ చెక్ ఫేమస్ పోస్ట్ టు నీష్. ఆహ్, పోస్ట్స్ అనే కాదు. ఇక్కడ కంటెంట్ ఏదైతే ఉందో మీ పర్టిక్యులర్ నీష్‌కి ఏదైతే కంటెంట్ ఉంటుందో అలాగే మన ఆహ్, ఐ మీన్ మన కాంపిటీటర్స్ ఉండొచ్చు. లేదా సేమ్ ఇప్పుడు కో అఫిలియేట్స్ అని ఎలా అయితే అనుకుంటున్నామో, కో క్రియేటర్స్ యూట్యూబ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంటెంట్‌ని మనం చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏది ఫేమస్ అవుతుంది, ఐ మీన్ ఏది ట్రెండింగ్‌లో ఉంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ట్రెండింగ్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఏంటి అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను నెక్స్ట్. ఓకేనా? బికాస్ మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటేనే ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌లో ఉంటాం. లేకపోతే మనం అప్‌డేటెడ్ వెర్షన్‌లో లేనప్పుడు మన ఛానెల్ గ్రోత్ కూడా ఉండదు. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ చెక్ అదర్స్ కంటెంట్స్ అదే కంటెంట్ వ్యూస్, కామెంట్స్ ఇక్కడ షేర్స్ మర్చిపోయాను. షేర్స్ కూడా నోట్ జేసుకోండి. ఎప్పుడైనా కూడా పక్క వాళ్ళ కామెంట్స్ ఎలా వస్తున్నాయి? మనకొస్తే అది ఎలా రియాక్ట్ అవ్వాలి? లేకపోతే మనం వీడియో చేసేటప్పుడు ఆ కామెంట్ రాకుండా ఎలాంటి కంటెంట్‌ని ప్రొవైడ్ చేయాలి? అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఏమైంది? 2 సార్లు క్లిక్ చేసేసానా? క్రియేటర్స్ ఇక్కడొకటి ఎగిరిపోయిందే. ఓకే. సో, క్రియేటర్స్ తర్వాత
ఇంకొకటి నోట్ చేసుకోండి. పాయింట్స్ ఫర్ క్రియేటర్స్. నేను కూడా మిస్ చేస్తానా? ఓకే, పాయింట్స్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్ నోట్ చేసుకోండి, బికాజ్ అది లేదు, మీరు నోట్ చేసుకోండి. పాయింట్స్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎవరు? మనమే. ఓకేనా? అంటే ఏంటి, ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసేటప్పుడు ఇలాంటప్పుడు మనకి ఏదైతే కావాలో దానికి సంబంధించి చెప్తున్నాను. ఓకేనా? ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఎవ్వరైనా కూడా వచ్చిన క్లయింట్కి రిక్వైర్మెంట్ ఏంటో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, నాకు తెలిసి అది ఇంకొక దాంట్లో మిక్స్ చేసేసాను అనుకుంటా. ఎస్, కీ పాయింట్స్ ఆఫ్ యూట్యూబ్లో మిక్స్ చేశాను. అట్ ఫస్ట్ ఏంటి అంటే, బీయింగ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అట్ ఫస్ట్ థంబ్నెయిల్ క్రియేషన్ అనేది నేర్చుకోవాలి. బికాస్ ఒక క్లయింట్ వచ్చారు అంటే మనం థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి వాళ్ళకి. వాళ్ళు ఎన్నైతే వీడియోస్ ఇస్తారో ప్రతి వీడియోకి మనం థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయాలి. అవునా కదా? దట్స్ ద రీజన్ అట్ ఫస్ట్ మనకి థంబ్నెయిల్ క్రియేషన్ అనేది రావాలి. అండ్ కంటెంట్ ఎలా రీసెర్చ్ చేయాలి. ఓకే, ఒక్కొక్క నీష్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ కంటెంట్ అనేది ఉంటుంది. సో, అదర్ వీడియోస్ ద్వారా మనం కంటెంట్‌ని ఎలా రీసెర్చ్ చేయొచ్చు అనేది కూడా తెలుసుకోవాలి అట్ ఫస్ట్. అండ్ కమింగ్ టు నీష్, ఫాంట్స్, ఇమేజెస్ అండ్ కంటెంట్ ఆఫ్ ద వీడియో. ప్రతి ఒక్కటి కూడా మనం క్లయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఓకే? ఓకే. ఇది నేను మారుస్తాను. మళ్ళీ మీరు మర్చిపోతారు. పాయింట్స్ ఫర్ ఓకే, పాయింట్స్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఎవరైతే వర్క్స్ చేస్తున్నారో వాళ్ళు, లేకపోతే దీని ద్వారా ఇన్‌కమ్ సంపాదించుకోవడం. అంటే పక్క వాళ్ళ యూట్యూబ్ ఛానెల్‌ని మెయింటైన్ చేస్తూ ఎస్‌ఈఓ చేయడం గానీ, ఎస్ఎంఎం చేయడం గానీ, ఇలాంటివి ఏమైనా చేస్తూ. ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను మెన్షన్ చేయలేదు, అవి కూడా చెప్తాను. ఓకే, నోట్ చేసుకోండి. అట్ ఫస్ట్ థంబ్నెయిల్ ఎడిటింగ్ అనేది రావాలి ఖచ్చితంగా మనకి. ఓకే, అండ్ కంటెంట్ క్రియేషన్ ఎలా ఉండాలి, అండ్ డిఫరెంట్ కంటెంట్స్‌కి రీసెర్చ్ ఎలా చేయాలి అనేది కూడా మనకు తెలియాలి. ఓకేనా? అండ్ కమింగ్ టు వాళ్ళ నీష్ ఏంటి అనేది మీకు కూడా ఒక క్లారిటీ రావాలి. అండ్ అట్ ఫస్ట్ మన క్లయింట్‌కి నీష్ తెలిసిందా లేదా అనేది కూడా మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఆ పర్టిక్యులర్ నీష్‌కి తగ్గట్టుగా వీడియోస్ ఎలాంటివి ప్రొవైడ్ జేస్తారు, షార్ట్స్ ఎలాంటివి ప్రొవైడ్ జేస్తారు, లేదా మీరు ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది గూడా మీరే గైడ్ చేయాలి కదా! వాళ్ళకన్నీ వస్తే వాళ్ళెందుకు మన దాకా వస్తారు? ఖచ్చితంగా మనం జేసుకుంటాము అని మనలాగే వాళ్ళు కూడా చేసుకుంటారు గదా! బట్ వాళ్ళకేమీ తెలియదు కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి, ఆ క్లయింట్ దగ్గర నుంచి పర్టిక్యులర్‌గా ఫాంట్స్ ఐ మీన్ ఏ టైప్ ఆఫ్ ఫాంట్స్ యూజ్ చేస్తే బావుంటుంది. చూడండి, న్యూస్ ఛానెల్స్ ఏవైనా కూడా ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఫాంట్‌ని యూజ్ చేస్తాయి. బ్రేకింగ్ న్యూస్ అని ఇలాంటి స్టైల్స్‌ని యూజ్ చేస్తాయి. ఓకే, వీడియో ఎడిటింగ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. యూట్యూబ్ ఛానెల్‌కి మనం ఎస్ఎంఎం గానీ, ఎస్ఈఓ గానీ చేస్తున్నాము అంటే, వాళ్ళకేమైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అంటే వీడియో ఎడిటింగ్ కంపల్సరీ రావాలి. ఎందుకంటే వాళ్ళిచ్చిన ఏ వీడియో ఎలా ఇస్తే అలాగా మనం పోస్ట్ చేయలేం గదా! ఓన్లీ పోస్ట్ చేసేలా అయితే ఎస్ఎంఎం ఒక్కటే చేస్తాను అనేలా అయితే వాళ్ళే చేసుకుంటారు కదా! అంత వీడియో ఎడిట్ చేసుకోగలిగి, అన్నీ చేసుకోగలిగితే థంబ్‌నెయిల్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటే జస్ట్ వాళ్ళు పోస్టింగ్ ఎందుకు చేసుకోరు? ఖచ్చితంగా చేసుకుంటారు. దట్స్ ద రీజన్ మినిమమ్ వీడియో ఎడిటింగ్ అనేది రావాలి. కంటెంట్ ఆఫ్ ద వీడియో అసలు ఫస్ట్ దేనితో స్టార్ట్ చేస్తారు? బాడీ ఎలా ఉండాలి? కాల్ టు యాక్షన్ ఎలా ఉండాలి? ఓకే, ఇలాంటివన్నీ కూడా తెలియాలన్నమాట. మన రీల్‌కి ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ గూడా కంటెంట్ ఎలాగా ప్రొవైడ్ జేయాలి. ఓకే, అది కంపల్సరీ ఉండాలి. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇక్కడ మనం రీల్స్‌లో క్యాప్షన్ ఎలా అయితే పెడతామో ఇక్కడ అలాగే డిస్క్రిప్షన్‌ని గూడా మెన్షన్ చేయాలి. ఓకే, డిస్క్రిప్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట.
అంటే అక్కడ మనకి రీల్స్ లో క్యాప్షన్ ఎలాగో ఇలా అలాగే ఇక్కడ మన వీడియోస్ కి కానీ షార్ట్స్ కి కానీ క్యాప్షన్ అనేది డిస్క్రిప్షన్ రూపంలో ఇస్తాం. ఓకే, ఆ డిస్క్రిప్షన్ అనేది మన వీడియోకి మ్యాచ్ అయ్యి ఉండాలి. బికాస్ అక్కడే మనం కీవర్డ్స్ వాడతాం కాబట్టి అక్కడే ఎస్ఈఓ అనేది జరుగుతుంది. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, యూట్యూబ్ వీడియోకి కూడా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనం చెయ్యాలి. అది చేస్తేనే మన ఛానల్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానా? నాకు ఏదైనా చెప్పండి కొంచెం. అర్థమవుతుంది అక్క. డిస్క్రిప్షన్ లో మనం కీవర్డ్స్ ని మెన్షన్ చేస్తాం కాబట్టి దట్స్ ద రీజన్. డిస్క్రిప్షన్ లో మనం అసలు ఏం కంటెంట్ ఇస్తున్నాము వీడియో గురించి ఖచ్చితంగా తెలియాలి. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్. ఇది వరకట్లాగే కీవర్డ్స్ అనేది యూజ్ చేస్తున్నాం అంతే తప్ప ఇప్పుడే హ్యాష్ ట్యాగ్స్ అనేవి పెద్ద ట్రెండింగ్ అయితే ఏమీ లేవు యూట్యూబ్ లో కూడా. ఓకేనా? హ్యాష్ ట్యాగ్స్ కన్నా కీవర్డ్సే బాగా వర్కౌట్ అవుతున్నాయి. అండ్ అగైన్ ఇక్కడ కూడా క్రియేటివ్ గా మనం ఆలోచించాలి. మన క్లయింట్ కి అన్ని చెప్పేలా ఉండాలి. ఓకేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యూట్యూబ్ లో వచ్చేసి లైక్స్, కామెంట్స్, షేర్స్. దీని ద్వారా మానిటైజ్ చేసుకోవచ్చు మనం మన యూట్యూబ్ వీడియోని. ఓకే, మన ఛానల్ మానిటైజ్ అవుతుంది. మానిటైజ్ అవడం మీన్స్ మనం ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ రీల్స్ పెట్టినా కూడా మనకి ఎర్నింగ్ అనేది రాదు. రీల్స్ పెట్టడం ద్వారా వస్తుందా ఎర్నింగ్? నో వే కదా. బట్ యూట్యూబ్ లో మనం రీల్స్ షార్ట్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ పెట్టడం ద్వారా మనకి మినిమం ఇంత రీచ్ అని ఉంటుంది. ఆ రీచ్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ చెప్తాను. ఓకే, ఆ మినిమం ఇంత రీచ్ అని ఉంటుంది. ఆ రీచ్ మెయింటైన్ చేసినప్పుడు అన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అక్కడ ఫాలోవర్స్ పెరిగినా మనకి ఏం యూజ్ ఉండదు. బట్ ఇక్కడ మనకి ఫాలోవర్స్ పెరగడం ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, క్లియరా? దట్స్ ద రీజన్ లైక్స్, కామెంట్స్, షేర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే అండ్ ఓకే. డూ ద బ్యాక్ లింకింగ్. సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చెప్పండి గౌతమి. సబ్స్క్రైబ్స్ కూడా అడుగుతారు కదా. మరి సబ్స్క్రిప్షన్ అది అదే షేర్ కదా చెప్తున్నాను. సబ్స్క్రైబర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ బట్టి మనకి ఇక్కడ మానిటైజేషన్ అనేది అవుతుంది. అదేంటి అనేది నెక్స్ట్ చెప్తాను ఖచ్చితంగా. ఓకేనా? అప్పుడే మానిటైజేషన్ కి మినిమం ఓకే రూల్స్ ఓకే. ఉంటాయి. ఇన్ని కంప్లీట్ చేస్తేనే మానిటైజేషన్ ఇస్తుంది. ఓకే, క్లియరా? క్లియర్. మానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ రావాలి అంటే మానిటైజేషన్ జరిగితేనే అవుతుంది. ఓకే, ఓకే ఓకే. కానీ శశి ఇక్కడ ఇన్స్టాలో లానే కదా చాలా పేషెన్సీ తోటి మనం కంటిన్యూస్ గా పెట్టాలి. షార్ట్స్ కూడా బాగా అంటే ఒక 30 days కి 100 షార్ట్స్ ఇలా పెట్టాలి, కొన్ని వీడియోస్ పెట్టాలని ఏదో రూల్స్ కూడా ఉంటాయంటగా. అవును, ఖచ్చితంగా ఎవ్రీడే కంటెంట్ అనేది ఉండాలి. మనం చేసే అఫిలియేట్ మార్కెటింగ్ ఇలాంటివి ఏమైనా చేయాలి, మనకి దాని ద్వారా ఎర్నింగ్స్ రావాలి, మనకి లీడ్స్ జనరేట్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం కంటిన్యూస్ వర్క్ అనేది చెయ్యాలి. ఓకేనా? ఇక్కడ అంతేగాని నేను మరి 4 రోజులు చేస్తాను మధ్యలో మానేస్తాను అంటే అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇన్స్టాలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ ఇవన్నీ ఫ్రాడ్ లాగా అయిపోయాయి. యూట్యూబ్ లో కూడా అలానేనా? అవేం లేకుండా పెట్టాలా ఎలా అన్నట్టు? అలా ఏం ఉండదు. యూట్యూబ్ లో ఎలాంటి బ్యాండ్ లేవు. బ్యాండ్ ఉన్నవి చూసుకుని పెట్టచ్చు. అండ్ యూట్యూబ్ ద్వారా మనకి లీడ్స్ చాలా బాగా వస్తారు. బికాజ్ అక్కడ అలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇలాంటివన్నీ వాడచ్చు. బీ యువర్ ఓన్ బాస్ ఇలాంటివన్నీ వాడచ్చు మనం హ్యాష్ ట్యాగ్స్. దట్స్ ద రీజన్ ఓకే. చాలా మంది యూట్యూబ్ ఛానల్ ని కూడా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా కూడా మనకి మంచిగా ఎర్నింగ్స్ వస్తాయి. చాలా వరకు పిల్లలు యూట్యూబే చూస్తారు కదా షార్ట్స్. సో మ్మ్. తొందరగా రీచ్ వెళ్తుంది. అవును, చూడండి. అయితే ఇది లేకపోతే వైష్ణవి ఒక్క నిమిషం. అయితే ఇన్స్టాగ్రామ్ చూస్తాం, లేకపోతే యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తాం. అవునా? సో దట్స్ ద రీజన్ మనకి అవును. ఇన్స్టాగ్రామ్ లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల సరిగ్గా వర్కౌట్ చేయలేకపోతున్నాం.
బట్ యూట్యూబ్ లో ఉమ్. మనం చేయడం ద్వారా ఎక్కువ లీడ్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ దానికి కూడా ఏంటంటే జెన్యూన్ లీడ్స్ వస్తారు. ఓకేనా? ఓకే. ఇంకా చెప్పండి వైష్ణవి, మీరు చెప్పండి. ఇది మనం ఇన్స్టాగ్రామ్ లా 9:16 రేషియో అది పెడతాం కదా, యూట్యూబ్ లా ఇట్లా హారిజాంటల్ ఉంటది కదా, 16:1 నో సంథింగ్. నో నో యూట్యూబ్ లో ఎలా అంటే షార్ట్స్ కి అయితే 9:16 రేషియోయే ఉండాలి షార్ట్స్ కి. అండ్ వీడియో అనేది యూట్యూబ్ వీడియో నార్మల్ హారిజాంటల్ వీడియో అనేది ఉండాలి. మీరు వెళ్ళి క్యాన్వాలో ఎడిట్ చేయాలి ఖచ్చితంగా. యూట్యూబ్ అనేది మనం క్యాన్వాయో ఏదో ఒకటి యూజ్ చేస్తాం కదా. సో అక్కడ ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్ టెంప్లెట్ అనేది ఉంటుంది. యూట్యూబ్ టెంప్లెట్ ఎంత కావాలి అనేది ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే. ఇది నేను యూట్యూబ్ డామినేషన్ ఆశుతోష్ సార్ ది చూసిండే, కంప్లీట్ చేసిన నేను కోర్సు. అలా సార్ మెన్షన్ చేసేయండి, అంటే ఈ డైమెన్షన్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే సంథింగ్ ఏమో ప్రాబ్లం అవుతుంది అంటగా, లేకపోతే యూట్యూబ్ లో. అంటే మనది అదేంటంటే కాపీరైట్ ఇష్యూ కూడా అవ్వచ్చు. ఎస్. ఓకే. ఎందుకంటే మనం ఇంకొకరి కంటెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము అనే ఫీల్ రావచ్చు. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాదైతే ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందా? నాది హారిజాంటల్ స్క్రీన్ కనిపిస్తుందా? హారిజాంటల్. ఇప్పుడు మీ అందరివి ఎలా కనిపిస్తే ఓన్లీ వెర్టికల్ గా 9:16 రేషియో ఎలా అయితే ఉంటుందో అలా కనిపిస్తుంది. సో అది మనం మొబైల్లో చూసేటప్పుడు లేకపోతే నార్మల్ గా డెస్క్టాప్ లో చూసేటప్పుడు ఇలాంటి కంటెంట్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉండాలన్నమాట. ఓకేనా? నేను అది కూడా చెప్తాను మీకు, ఎంత రేషియో మెయింటైన్ చేయాలి అనేది కూడా ఒకసారి చెప్తాను. ప్లీజ్ వెయిట్. ఎందుకంటే నేను రెగ్యులర్ టెంప్లెట్ వాడేస్తాను డైరెక్ట్. దట్స్ ద రీజన్. నాకు అది పర్టికులర్ గా గుర్తు లేదు. టెంప్లెట్స్ ఏంటో చూద్దాం ఉండండి. క్యాన్వాలోకి వెళ్ళాను నేను. యూట్యూబ్ స్టోరీ వచ్చేసి 9:16 రేషియోలోనే ఉంటుంది. ఓకే. స్టోరీ అనేది ఏమో యూట్యూబ్ థంబ్నెయిల్ వచ్చేసి 8 సెకండ్. ఓకే. నోట్ చేసుకోండి. థంబ్నెయిల్ సైజ్ వచ్చేసి 1280 ఇంటూ 720 పిక్సెల్స్. యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ వచ్చేసి. ఓకేనా? మినిమం సైజ్ అది. మాక్సిమం సైజ్ వచ్చేసి 1920 ఇంటూ 1080. మాక్సిమం సైజ్ అంటే ఏంటి, మన వీడియో సైజ్ అనమాట 1920 ఇంటూ 1080 అనేది. ఓకేనా? ఆర్ఎల్స్ 16:9 ఆస్పెక్ట్ రేషియో అనేది ఉండాలి వీడియోకి, ఆర్ఎల్స్ థంబ్నెయిల్ కి. అంటే మనకి ఇలా ఏదైతే ఉందో అది ఇలా అడ్డంగా ఉండాలన్నమాట. ఓకేనా? క్లియరా? ఒకసారి మళ్ళీ చార్ట్ మెయిల్ మెన్షన్ చేయడం. 1720 కాదు, 1920 ఇంటూ 1080 మాక్సిమం సైజ్. అండ్ రికమెండెడ్ సైజ్ వచ్చేసి 1920 ఇంటూ 1080. నోట్ చేసుకున్నారా? కంప్లీట్ అయిపోతే చెప్పండి గైస్. Yes, yes, completed. అప్పుడు నాకు ఒక డౌట్.
నోట్ చేసుకున్నారా? 1920 into 1080 is the best size. ఓకే, ఈవెన్ మనకి యూట్యూబ్ వీడియో కూడా అంతే, 1920 into 1080 ఫుల్ హెచ్డి పిక్సెల్స్ లో ఉండాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. బెస్ట్ అయితే మాత్రం 1080 పిక్సెల్స్ అని వస్తుంది చూసారా డౌన్లోడ్ కి, 1080 పిక్సెల్స్, 720 పిక్సెల్స్, 1440 పిక్సెల్స్. అంటే ఏంటంటే అది తగ్గిపోతూ ఉంటది అనమాట దాన్ని. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి ఇక్కడ కూడా 16:9 ఆస్పెక్ట్ రేషియోయే ఉండాలి. ఓకేనా? షార్ట్స్ కి కూడా చెప్తున్నాను చూడండి, రాసుకున్నారా? వీడియో డైమెన్షన్స్ అవి. దానికి పూర్తిగా రివర్స్ లో షార్ట్స్ ఉంటుంది. ఎలా అంటే 1080 into 1920 పిక్సెల్స్ లో చెప్పాలి అంటే. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 9:16. ఓకే, మాక్సిమం లెంత్ ఆఫ్ ద వీడియో షార్ట్స్ లో ఎంత ఉండాలి? 60 సెకండ్సే అలౌ చేస్తుంది, అంతకన్నా ఎక్కువ అలౌ చేయదు షార్ట్స్ లో. ఓకేనా? MP4 ఫార్మెట్ లో ఉండాలి. ఇంకా వీడియో అనేది మీకు తెలిసిందే, లార్జెస్ట్ వీడియోస్ ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, క్లియరా? అండ్ తమ్నైల్ సైజ్ లిమిట్ ఉంటుంది కదా, అది వచ్చేసి 2 MB. ఇట్ షుడ్ బి 2 MB. 2 MB కన్నా ఎక్కువ ఉండకూడదు. జేపీజే ఫార్మెట్ సపోర్ట్ చేస్తుంది, పిఎన్జి ఫార్మెట్ సపోర్ట్ చేస్తుంది, జిప్ ఫైల్ ఫార్మెట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? క్లియరా? నోట్ చేసుకున్నారా? టూల్స్ టు గ్రో యువర్ యూట్యూబ్ ఛానల్, మీది కానీ మీ క్లయింట్స్ది కానీ చేయడానికి. అట్ ఫస్ట్ థంబ్నైల్స్ క్రియేట్ చేయడానికి క్యాన్వా అంటాము. క్యాన్వాయే కాకుండా పిక్సెల్ బే కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే, బెస్ట్ థంబ్నైల్స్ ని క్రియేట్ చేయడానికి. క్యాన్వాలో ఆల్రెడీ ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఆ ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ ని యూజ్ చేసుకుని మీకు నచ్చినట్టుగా మీరు థంబ్నైల్ ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, స్క్రీన్ షాట్ తీసేసుకోండి అందరూ. ఇది రాయాలి అంటే చాలా టైం పట్టేస్తుంది, త్వరగా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం కదా. ట్యూబ్ బుడి ఆర్ వీడియో ఐక్యూ అనేది ఎస్ఈఓ క్రియేట్ చేసుకోవడానికి, అంటే మన ఛానల్ కి మనం ఎస్ఈఓ చేసుకోవడానికి. అది డిస్క్రిప్షన్ అవ్వచ్చు, మన ఛానల్ కి ఉండే బయో అవ్వచ్చు. వీటికి సంబంధించి ఎస్ఈఓ టెక్నిక్స్ ఏవైనా కావాలి అనుకుంటే మనం ఈ టూల్స్ ద్వారా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, బికాస్ ప్రతి కంటెంట్ లోని మనం కీవర్డ్ అనేది మెన్షన్ చేస్తేనే మనది ట్రిగర్ అవుతుంది అనమాట ఆ కీవర్డ్ తో సెర్చ్ చేసినప్పుడు. అవునా కదా? అలాగనమాట. ఓకే, మనం ఇది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ బయోలో మాట్లాడుకున్నాం కదా. సేమ్ యాజ్ దట్ ఈ ట్యూబ్ బుడి, వీడియో ఐక్యూ, వీడ్ ఐక్యూ ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట సివోలో. ఇవి ట్రై చేయండి. అండ్ ఓబిఎస్ స్క్రీన్ రికార్డింగ్ అన్నమాట. చాలా మంది కోచింగ్స్ చెప్తూ ఉంటారు, ట్యుటోరియల్స్ చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి స్క్రీన్ రికార్డింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే ఓబిఎస్ సాఫ్ట్వేర్. ఓకేనా? ఇది ఒక బెస్ట్ టూల్, ఎందుకంటే ట్యుటోరియల్స్ చెప్పే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, యూట్యూబ్ లో ఎక్కువ ట్యుటోరియల్స్ చెప్పే వాళ్ళందరూ కూడా ఓబిఎస్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. నేను కూడా అదే వాడేదాన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ ఈస్ క్యాప్కట్ ఆర్ ఇన్ షార్ట్స్. ఏంటంటే రీల్ ఎడిటింగ్స్ కి, వీడియో ఎడిటింగ్స్ కి కొన్ని పాపప్ సింబల్స్ వస్తూ ఉంటాయి చూడండి. మీరు ప్రతిరోజు నా వీడియో వచ్చి రాగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అని అంటారు. అప్పుడే సబ్స్క్రైబ్ వస్తుంది, అక్కడ ఒక చిన్న బ్లింక్ ఆప్షన్ ఏదో ఒకటి వస్తుంది కదా, సౌండ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ ఎడిటింగ్స్ చేసుకోవాలి అంటే క్యాప్ కట్, ఇన్షార్ట్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్, ఇందాక చెప్పాను కదా, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఏవైనా వాడేవి కానీ, మెయిన్ కీవర్డ్స్ ఏవైనా వాడేవి కానీ, ఇవన్నీ కూడా కీవర్డ్స్ కి సంబంధించే. గూగుల్ ట్రెండ్స్ కానీ, మెటా ట్యాగ్స్ కానీ, ట్యాగ్ యూ కానీ, ర్యాపిడ్ ట్యాగ్ కానీ. గూగుల్ ట్రెండ్స్ అనేది ఏంటి అంటే అది ఒక మన గూగుల్ వాళ్ళదే.
ట్రెండ్స్ దేనికి యూజ్ అవుతుంది అంటే మీరు ఒక నీష్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ నీష్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఏదైనా పర్టికులర్ ఛానల్ని మీరు చూసి నేర్చుకోవాలి అనుకుంటే ఆ ఛానల్ గురించి పూర్తి అనలిటిక్స్ వస్తుందన్నమాట గూగుల్ ట్రెండ్స్లో. అర్థమైందా? అర్థం కాలేదా? చూపించాలా? రెస్పాండ్ అవ్వండి. ఒకసారి చూపించాలి. ఓకే. ఇప్పుడు గూగుల్ ట్రెండ్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ గూగుల్ ట్రెండ్స్ లోకి వెళ్ళి ఆమ్, ఎవరి గురించి అడుగుదాం? విస్ మై ఫుడ్ ఇస్ మై అది ఫుడ్. సింపుల్. ఇస్ మై ఫుడ్. సో ఈ ఛానల్ నేను ఇప్పుడు పెట్టేది ఏంటంటే కుకింగ్ ఛానల్. సో నా కాంపిటీటర్ ఎలా ఉన్నాడు, వాళ్ళవి ఎలా వర్కౌట్ అవుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పెడితే వాళ్ళకి గ్రోత్ బాగుంది, ఏ రోజు మంచి రీచ్ వెళ్ళింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే. సో విస్ మై ఫుడ్కి సంబంధించి సెర్చ్ ఆగస్ట్లో. ఇదేంటి డేలోనే ఉందా? పాస్ట్ డేలో ఉంది అందుకని. పాస్ట్ 30 డేస్ పెడుతున్నా చూడండి. 30 డేస్లో ఎలాంటి కంటెంట్ ఇస్తే హైప్ బాగుంది అనేది తెలుసుకుంటాను. ఆన్ 28th విస్ మై ఫుడ్ది బాగుంది. ఓకేనా? అలాగా చూడండి, హైయెస్ట్ అదే కదా ఉంది మనకి. ఇంట్రెస్ట్ ఓవర్ టైం, ఓవరాల్ టైమ్ హైయెస్ట్ ఎక్కడుంది? 28th జూలై ఉంది. అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అక్కడ పెట్టారు, అంత బాగుంది. అది ఎందుకు రీచ్ అయింది అంటే అది ఎక్కువ సెర్చ్ చేయడం వల్లే కదా రీచ్ అయింది. సో దట్స్ ద రీజన్ మనం అలాంటి కాంపిటేటివ్ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. 1 మంత్ లో ఇంకా దానికి సంబంధించి ఎక్కువ మూవ్ ఆన్ అవ్వచ్చు కదా కుకింగ్ కి సంబంధించి. అదే న్యూస్ ఛానల్ అనుకోండి, ట్రెండింగ్ టాపిక్స్ అన్ని కూడా అవుతూ ఉంటాయి కదా. సో అలాగా మనం అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది ఆల్మోస్ట్ 100 వెళ్ళింది. ఓకే. అలాగా ఇప్పుడు ఆగస్ట్ లో ఏది ట్రెండింగ్ లో ఉంది? 17th ఆగస్ట్ పెట్టినది ట్రెండింగ్ లో ఉంది. ఓకేనా? ఓవరాల్ టైంలో హైయెస్ట్ టైం ఎంత ఉంది చూసారా? తెలంగాణ, ఏపీ. నేను సబ్ రీజియన్ కావాలి అనుకుంటే సబ్ రీజియన్, సిటీ కావాలి అనుకుంటే పర్టికులర్ సిటీనే తీసుకుంటది. కానీ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి కదా అది తెలంగాణయా ఏపీయా ఏంటి అనేది. దట్స్ ద రీజన్ అదేం చూపించలేదు. ఓకేనా? ఇక్కడ ఇండియా వైజ్, ఇక్కడ ఇండియా వైజ్ చూపిస్తుంది మనకి. చూసారా? ఇండియా వైజ్ వద్దు నాకు, మొత్తం వరల్డ్ వైడ్ అంటే వరల్డ్ వైడ్ చూపిస్తుంది. వరల్డ్ వైడ్ తన అనలిటిక్స్ ఎలా ఉన్నాయి. ఓకేనా? మారిందా? మనం వరల్డ్ వైడ్ టార్గెట్ చేసేటప్పుడు వరల్డ్ వైడ్ చెక్ చేసుకోవాలి. ఇండియాలో చేసేటప్పుడు ఇండియాది చెక్ చేసుకోవాలి. ఓకేనా? క్లియరా? ఇలాగా గూగుల్ ట్రెండ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగో చూసారా? టాపిక్స్ రిలేటెడ్ కూడా ఇస్తున్నది. అక్కడ రిలేటెడ్ టాపిక్స్ ఇచ్చుకుంటాం కదా మనం. కీవర్డ్స్ ఇస్తాం చూడండి, ఆ కీవర్డ్స్ అన్ని విస్మై ఫుడ్ రెసిపీస్, విస్మై ఫుడ్ యూట్యూబ్, ఇలాగే కదా సెర్చ్ చేస్తాం. రిలేటెడ్ క్వెరీస్ చూసారా? రిలేటెడ్ క్వెరీస్ అంటే ఏంటి? ఎలా అడుగుతున్నాం మనం. అవును కదా? మనం ఎలా అడుగుతున్నాము అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే హౌ టు ప్రిపేర్ ఉప్మా బ్రేక్ఫాస్ట్ అన్నాం అనుకోండి, అందులో ఎక్కువగా ఏది యూజ్ చేస్తున్నామో, కీవర్డ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దానికి సంబంధించిన బ్రేక్అవుట్ కూడా ఇచ్చేసింది ఇక్కడే. సో దాన్ని బట్టి అలాంటి కీవర్డ్స్ నేను కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. నేను కూడా బాగా యూజ్ చేసుకుంటే అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం కదా. అలాగా ఈ గూగుల్ ట్రెండ్స్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? క్లియరా? ఎస్. అలాగే ఈ టూల్స్ అన్ని యూజ్ చేయడం ద్వారా మనం యూట్యూబ్ ని గ్రో చేసుకోవచ్చు. ఓకే. అండ్ వై యూట్యూబ్ అండ్ ఫ్రీలాన్సింగ్ ఎందుకు యూట్యూబ్ లో చేయొచ్చు? యూట్యూబ్ అనేది వీడియో ప్లాట్ఫామ్, లార్జెస్ట్ వీడియో ప్లాట్ఫామ్ అన్నమాట. ఆల్మోస్ట్ 2.5 బిలియన్ వ్యూస్ ఉన్నాయి, ఐ మీన్ యూజర్స్ ఉన్నారు. అన్ని ఛానల్స్ ఉన్నాయి కదా. అండ్ కరోనా వచ్చాక బీభత్సంగా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తారు. అవునా కదా? యూట్యూబ్ లో మినిమం ఇన్ని అని ఉంటే మనం ఖచ్చితంగా
మానిటైజ్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కదా. ప్రతి ఒక్కరు ఈవెన్ ఒక బ్యాంగిల్స్ సేల్ చేసే వాళ్ళు పెట్టేశారు, కుకింగ్ వీడియోస్ పెట్టే వాళ్ళు పెట్టేశారు. ప్రతి ఒక్కరు నాట్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బిజినెస్ ని కూడా ఇక్కడ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇన్స్టాలో ఎలా అయితే రీల్స్ ప్రమోట్ చేస్తున్నారో, నేను ఒక శారీ వేసుకుని ఆ శారీని చూపిస్తూ దాని ద్వారా కూడా నేను సేల్ ని కన్వర్ట్ చేసుకుంటున్నా కదా. సేమ్ అక్కడ రీల్ ఏదైతే ఉందో ఇక్కడ షార్ట్, అంతే. అక్కడ లైవ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ లైవ్ ఆప్షన్ ఉంది. లైవ్ ఆప్షన్ ద్వారా ఏమవుతుంది, ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది కదా. మనకంటూ ఒక అథారిటీని మెయింటైన్ చేయగలుగుతాం, అవునా కదా. సో అలాగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇప్పుడు మనం మానిటైజ్ చేసుకోవడానికి, మన స్కిల్ ని మనం మానిటైజ్ చేసుకోవడానికి అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ని మానిటైజ్ చేసుకోవడానికి అవ్వచ్చు కదా. మనం ఫ్రీలాన్సింగ్ చేసేలా అనుకో, స్కిల్ ని మానిటైజ్ చేసుకుంటాం కదా. లేదు, మనకంటూ ఒక ఓన్ కంటెంట్ ఉంది, మనకంటూ ఒక ఓన్ బిజినెస్ ఉంది అనుకోండి, ఛానల్ ద్వారా మనీ ఎర్న్ చేస్తాం. క్లియరా? అర్థమైందా? అర్థం కాలేదా? కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇక్కడ. ఓకే. ఫ్రీలాన్సింగ్ లో ఏంటి అంటే గ్లోబల్ క్లయింట్స్ వస్తారు. యూట్యూబ్ అనేది చాలా వరకు వాడతారు కాబట్టి గ్లోబల్ క్లయింట్స్ వస్తారు. అండ్ అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఉండదు కదా. ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. ఇక్కడ కూడా యాడ్స్ రన్ చేసేటప్పుడే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి వాడుకోవచ్చు. అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్, మనకి ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచే వర్క్ చేసుకోవచ్చు యూట్యూబ్ అనేది కూడా. దట్స్ ద రీజన్ యూట్యూబ్ లో కూడా చాలా ఎక్కువ గ్రోత్ అనేది ఉంది. ఇందాక చెప్పినట్టుగా మన నీష్ ద్వారా మనం అథారిటీని బిల్డ్ చేసుకుంటాము, అలాగే ట్రస్ట్ ని కూడా బిల్డ్ చేసుకుంటాం బికాస్ ఆఫ్ మన వీడియోస్ ద్వారా. ఓకే, క్లియరా? అండ్ ఫ్రీ పోర్ట్ఫోలియో షోకేస్ ఏంటి అంటే, మనం అంటూ ఒక ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాము అంటే దానికి సంబంధించిన పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. లేదు, మనం ఒక బిజినెస్ ని క్రియేట్ చేస్తున్నాము అంటే బిజినెస్ కి సంబంధించి పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు కదా. అంటే మన బిజినెస్ ఏంటి అసలు, నాకే శారీ బిజినెస్ ఉంది, నేనే ఇంటికి చాలా శారీస్ తెచ్చుకున్నాను. ఆ శారీస్ అన్నిటిని కూడా నేను చూపిస్తూ రెగ్యులర్ గా నా బిజినెస్ ఏంటో కూడా నేను వాళ్ళకి తెలిసేలా చేస్తున్నా, అవునా కదా. సో ఈజీగా షోకేస్ చేసుకోగలుగుతున్నాం. అండ్ క్లయింట్స్ అప్రోచ్ యూ డైరెక్ట్లీ కదా. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో జస్ట్ ఒక కామెంట్ పెట్టినా వచ్చేస్తారు క్లయింట్స్, లేదా మన మొబైల్ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేసినా వచ్చేస్తారు, ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసినా వస్తారు డైరెక్ట్ గా. మధ్యలో థర్డ్ పార్టీ ఎవరు ఉండరు కదా, మన దాకానే వచ్చేస్తారు డైరెక్ట్ గా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రీలాన్సింగ్స్ వచ్చేసి కొన్ని మెన్షన్ చేశాను, నేను అన్ని మెన్షన్ చేయలేదు. లోగో డిజైనింగ్, థంబ్నైల్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఎస్ఈఓ హ్యాకింగ్, ఎస్ఈఓ రైటింగ్ హ్యాక్స్. అంటే ఏంటంటే కొన్నిటికి రైటింగ్ కావాలి, కంటెంట్ రైటింగ్ ఇవ్వాలి, వాళ్ళకి కంటెంట్ ని క్రియేట్ చేసి ఇవ్వాలి, అలాంటి వాటికి యూజ్ అవుతుంది. అండ్ కోచింగ్స్ ని ప్రొవైడ్ చేయొచ్చు, ట్యుటోరియల్స్ ని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సేల్స్ అవుతాయి. ఇలా యూట్యూబ్ లో ఎస్ఎంఎం చెయ్యొచ్చు, సోషల్ మీడియా మేనేజ్మెంట్, యూట్యూబ్ ని మేనేజ్ చేయడానికి. అంటే కంటెంట్ అంతా వాళ్ళే ఇచ్చేస్తారు, మనం ఏం డిజైన్ చేయక్కర్లేదు. జస్ట్ వాళ్ళు ఇచ్చినవి టైం టు టైం పోస్ట్ చేయడం, కామెంట్స్ ఇవన్నీ ఆటోమేషన్స్ చేస్తూ ఉండాలి, అంతే. అండ్ లోగో డిజైనింగ్, వాళ్ళకంటూ పర్టికులర్ లోగో ఏమైనా కావాలి అంటే ఆ పర్టికులర్ లోగోని డిజైన్ చేసి పెట్టచ్చు. థంబ్నైల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ట్రెండింగ్ ఫ్రీలాన్సింగ్ వర్క్. ఒక్క థంబ్నైల్ చేసినందుకు 300 నుంచి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ద థంబ్నైల్. ఎందుకంటే థంబ్నైల్ బట్టి మన కంటెంట్ చూస్తారు ఎవరైనా కూడా. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు, ఇక్కడ ఏంటి అంటే థంబ్నైల్ ద్వారానే కంటెంట్ ని క్రియేట్ చేస్తారు అండ్ కంటెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, అవునా కదా. ఓకే, ఇంత బెస్ట్ థంబ్నైల్ ఉంది, ఇక్కడ కంటెంట్ ఇది ఉండొచ్చేమో అనే ఎక్స్పెక్టేషన్ మనకు వస్తుందా రాదా. దట్స్ ద రీజన్ థంబ్నైల్ అనేది చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది అనమాట. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇందాక చెప్పాను నేను ఆల్రెడీ. అండ్ సోర్సెస్ ఆఫ్ ఎర్నింగ్స్. అట్ ఫస్ట్ ఇందులో సోర్సెస్ ఆఫ్ ఎర్నింగ్స్ వచ్చేసి ఏంటి అంటే యాడ్సెన్స్ మానిటైజ్ చేసుకోవడం. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి లాస్ట్ లో, ఎవరితోనో మాట్లాడుతూ. ఓకే, యాడ్సెన్స్ ఇక్కడ కూడా యాడ్స్ ని రన్ చేసుకుని చూసారు కదా, మీకు ప్రతి యూట్యూబ్ వీడియోకి యాడ్ వచ్చేస్తూనే ఉంటది, అవునా కదా.
త్రూ దట్ మానిటైజేషన్ అనేది అయిన తర్వాతే యాడ్సెన్స్ అనేది యాడ్సెన్స్ అనేది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది? మానిటైజేషన్ అబ్బిన తర్వాతే. సో మానిటైజేషన్ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి అంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. మినిమం 4000 వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి. 4000 వాచ్ అవర్స్ ప్లస్. ఓకే. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి ఖచ్చితంగా. 1000 అలా చేసిన తర్వాతే మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి మానిటైజేస్ చేసుకోవడానికి ఫామ్ వస్తుందన్నమాట. ఆ ఫామ్ ద్వారా మనం అప్లై చేసుకుని చేసుకోవచ్చు. ఓకేనా? యాడ్సెన్స్ కి మనం అప్లై చేసుకోవచ్చు. సో అప్పుడు మనం ఇంత లెంత్ వీడియో పెట్టినప్పుడు ఎన్ని యాడ్స్ రన్ చేయాలి అనేది కూడా గూగుల్ యాడ్సెన్స్ లో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని బట్టి మనం యాడ్ ని రన్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇన్బిల్ట్ గా యాడ్ ని రన్ చేసేస్తూనే ఉంటుంది. ఓకేనా? సో అలాగా ఇంత పెద్ద వీడియో మినిమం ఒక 20 మినిట్స్ వీడియో ఉంది అంటే మీరు ఫస్ట్ టైం మానిటైజ్ అయ్యారు అనుకోండి, మినిమం 10 మినిట్స్ కో 5 మినిట్స్ కో ఇంత వీడియోకి ఒక యాడ్ రన్ అవ్వాలి అని ఉంటుంది. అలాగే మీ సబ్స్క్రైబర్స్, మీ వాచ్ ఓవర్స్ పెరుగుతూ ఉంది అంటే అప్పుడు ఇంకా ఎక్కువ యాడ్స్ ని రన్ చేస్తూ ఉంటారు. యాడ్స్ రన్ చేయడం ద్వారా ఏముంటుంది? స్కిప్ యాడ్ వచ్చే వరకు కూడా మనం చచ్చినట్టు చూస్తాం. సో దట్ మనకి కమిషన్ వెళ్తుంది అనమాట. ఓకేనా? మానిటైజ్ అవుతుంది. అప్పుడు ప్రతి వీడియోకి ఇంతని ఎర్న్ చేస్తారు అని అంటారు కదా, దట్ ఈస్ వాట్ ఆల్ మానిటైజేషన్ అంటే. ఓకేనా? చెప్పండి వైష్ణవి. ఇది ఒక్కొక్క వీడియోకు స్కిప్ యాడ్ రాదు, కంప్లీట్ వీడియో చూడాలడుతుంది ఒక్కొక్క దానికి. చూసినా మీరు? కొన్నిట్లకి కంప్లీట్ ఉంటుంది. అది కొన్నిటికి ఎప్పుడు కంపల్సరీ వాళ్ళ ఉంటది. వాచ్ ఓవర్స్ పెరిగిపోతున్నప్పుడు, సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నప్పుడు మనకి అక్కడ స్కిప్ యాడ్ కూడా చూపించదు. ఖచ్చితంగా పూర్తి వీడియో అంతా చూసే వరకు వెయిట్ చేయాల్సిందే. బికాస్ దే హ్యావ్ ద డిమాండ్. ఓకే. అలాంటప్పుడు మానిటైజేషన్ అలా చేస్తుంది అనమాట. ఎందుకంటే వాచ్ ఓవర్ పెరుగుతుంది కదా, అంటే ఎలా అయినా చూస్తారని చెప్పి అలాంటి ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట వాళ్ళకి. ఒక్కటి డిపెండింగ్ కాదు, ఆన్ అవర్ 2 ఛానల్. వీడియోస్ పెడతారు. 2 వీడియోస్ పెడతారు, కంటిన్యూ కంప్లీట్ చూసినాకనే వీడియో వస్తుంది. అవును. అది డిపెండింగ్ ఆన్ అవర్ ఛానల్ గ్రోత్. మన ఛానల్ గ్రోత్ బట్టి ఉంటుందన్నమాట. అర్థమైందా? మానిటైజేషన్ అనేది చేసుకోవాలి. 1 సెకండ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెంబర్షిప్స్ కూడా తీసుకోవచ్చు. అంటే సబ్స్క్రిప్షన్స్ తో పాటు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ తో పాటు మనం అక్కడ మెంబర్షిప్ ని తీసుకోవడానికి కూడా ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. అంటే వాళ్ళు కంటెంట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ట్యుటోరియల్సే ఉంటాయి. మనం డైరెక్ట్ వాళ్ళ కోర్సులో జాయిన్ అవ్వక్కర్లేదు. అక్కడ మెంబర్షిప్ ఉన్నాం అనుకోండి, ఆ మెంబర్షిప్ ద్వారా మనకి కంటెంట్ చూపిస్తారన్నమాట. ఓకే. ఆ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తారు. త్రూ మెంబర్షిప్స్ ద్వారా కూడా మనం ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? చాలా ట్యుటోరియల్ పేజెస్ ఇలాంటివి కూడా చేస్తున్నాం. అండ్ సూపర్ చాట్. సూపర్ చాట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక శారీ బిజినెస్ ఉంది. శారీ బిజినెస్ వాళ్ళకి ఏం చేస్తారు అంటే వాళ్ళతో చాట్ చేయడానికి, ఆ పర్టికులర్ శారీని తీసుకోవడానికి కూడా వాళ్ళు అక్కడ సబ్స్క్రిప్షన్ అనేది పెడతారు. అంటే నార్మల్ సబ్స్క్రిప్షన్ కాదు. మనం ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేస్తాం కదా, సబ్స్క్రైబ్ చేయడం కాదు. ఇక్కడ సబ్స్క్రిప్షన్ విడిగా ఉంటది. వాళ్ళతో చాట్ చేయడానికి మనం చాట్‌లోకి వెళ్ళగానే ₹9 పే చేయండి, ₹99 పే చేయండి అని అడుగుతారు. సో, దట్ ఈస్ ఆల్ వాట్ సూపర్ చాట్ ఈస్. ఒకసారి ఈసారి వెళ్ళినప్పుడు యూట్యూబ్‌లో చూడండి. ఓకేనా? కొన్ని ఛానల్స్ మెయింటైన్ చేస్తాయి. బికాస్ వాళ్ళకి అంత డిమాండ్ ఉంది. యూట్యూబ్ ద్వారా కూడా వాళ్ళకి గ్రోత్ వెళ్తుంది. దట్స్ ద రీజన్ వాళ్ళు సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటారనమాట ఆ చాట్‌కి గూడా. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈస్ మార్కెటింగ్ అండ్ జనరేటింగ్ లీడ్స్. లీడ్స్ మంచిగా జనరేట్ చేయొచ్చు. చెప్తున్నాను కదా, బికాస్ మనకి ట్రస్ట్ వస్తుంది కాబట్టి లీడ్స్ అనేది జనరేట్ అవుతారు. అండ్ కొలాబరేషన్స్. మార్కెటింగ్ మీన్స్ కొలాబరేషన్స్. చాలా మంది కొలాబరేట్ అవుతూ ఉంటారు కదా, సో అలా మార్కెటింగ్ చేయడం ద్వారా కూడా ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే. క్లియరా? అండ్ డొనేషన్స్ అండ్ క్రౌడ్ ఫండింగ్. ఈ డొనేషన్స్ అనేవి కూడా రేస్ చేస్తూ ఉంటారు కొన్ని ఛానల్స్. ఎలా అంటే అంటే వాళ్ళు సొసైటీకి హెల్ప్ చేసే వాళ్ళు అవ్వచ్చు. నా దగ్గర కొన్ని ఛానల్స్ ఉంటాయి. అవి ఏం ఛానల్స్ గుర్తు రావట్లేదు ఫర్దర్ ఈ టైంకి.
సో అలాంటి వాటికి మనం డొనేట్ చేస్తాం అన్నమాట. డైరెక్ట్ గా డొనేషన్స్ అడుగుతారు. ఆ డొనేట్ చెయ్యొచ్చు. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో కూడా డొనేషన్స్ వస్తాయి. అక్కడ కూడా చెయ్యొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్ లో చేశాను అనుకుంటా, యూట్యూబ్ లో కాదనుకుంటా, నాకు గుర్తులేదు. ఇన్స్టాగ్రామ్ లో చేశాను నేను చాలా సార్లు. సెల్లింగ్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్ చెప్పాను కదా ఇందాక. శారీ బిజినెస్ వాళ్ళు చేసేస్తున్నారు, బ్యాంగిల్ బిజినెస్ వాళ్ళు చేసేస్తున్నారు, రెజిన్ ఆర్ట్ వాళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తున్నారు కదా. క్లౌడ్ కిచెన్ అని మెన్షన్ చేస్తున్నారు. యూట్యూబ్ లో కూడా ఒక షార్ట్ అనేది పెడుతున్నారు. సో దట్ అది వెళ్ళడం ద్వారా కూడా వాళ్ళ ప్రోడక్ట్ అనేది సేల్ అవుతుంది కదా అక్కడ. ఆ మీషో హాల్స్, మీషో హాల్స్ చాలా ఎక్కువ పెడతారు. మింత్రా హాల్స్ ఇవన్నీ కూడా పెడతారు కదా. అవును కదా. మీషో హాల్స్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీషోకి సంబంధించి ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొస్తారు. ప్రొడక్ట్స్ తీసుకొచ్చి వాటితో మనం ఏం చెయ్యొచ్చు, ఎక్కడి నుంచి వాళ్ళు, ఐ మీన్ వాళ్ళు ఎలా కొనుక్కున్నారు, ఈ పర్టికులర్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తారు మనకు అక్కడ. అవును కదా. అక్కడ వాళ్ళ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ద్వారా మనం కొనుక్కుంటే మనకి డిస్కౌంట్ వస్తుందని చెప్తారు. ఓకే. మీషో హాల్స్, మింత్రా హాల్స్, అమెజాన్ హాల్స్ అని ఉంటాయి. చూసారో లేదో మరి. హాల్ అంటే హెచ్ఏఎల్ఎల్ కాదు, హెచ్ఏయుఎల్. ఓకే. దానికి సంబంధించిన మొత్తం ప్రోడక్ట్ అంతా ఇస్తూనే ఉంటారు రెగ్యులర్ గా. ఓకే. సింపుల్ గా తెలుగు చూసారో లేదో మీరు ఛానల్. సింపుల్ గా తెలుగు హిందీలో, ఇంగ్లీష్ లో, ఆ, ఆ, మన తెలుగులో కూడా ఉంది. యూట్యూబ్స్ ఉన్నాయి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. అందులో వాళ్ళు అన్ని ప్రోడక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రోడక్ట్స్ కి లింక్ ఈజ్ ఇన్ బయో అని చెప్తారు. అవునా కదా. అలా అన్నమాట. అండ్ సర్వీస్ ఆన్లైన్, అదే సర్వీసెస్, ప్రొవైడింగ్ సర్వీసెస్ ఆన్లైన్. ఓకేనా. ఇందాక చెప్పినట్టు ఎస్ఈఓ, ఎస్ఎంఎం ఇలా ఇవన్నీ చేసి, లేకపోతే ఒక ఛానల్ ని క్రియేట్ చేసి మెయింటైన్ చేయడం, దీని ద్వారా కూడా ఎర్నింగ్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఓకే. దిస్ ఈజ్ ఆల్ వాట్ యూట్యూబ్ సెషన్ ఈస్. థ్యాంక్ యూ గైస్. డౌట్స్ ఉన్నాయా? 1 సెకండ్ చూడండి, thumbnail అని ఇస్తాను చూడండి ఇక్కడ. ఏదిగో యూట్యూబ్ thumbnails ఎన్ని వస్తున్నాయి చూడండి. దీన్ని మనం మంచిగా ఎడిట్ చేసుకోవడమే. అందుకే గ్రాఫిక్ డిజైనింగ్ క్లాస్ చూడండి రా అన్న. నేను చేసే ప్రతి వీడియో ఇక్కడ నుంచి వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా. ఓకే. నా పీపీటీ వాళ్ళు నేను నార్మల్గా చేసేసాను, బట్ ఇక్కడ నాకు thumbnail కూడా ఉంది. ఇది thumbnail అంతే కదా. ఇదే నా thumbnail, నా యూట్యూబ్ వీడియో thumbnail అంతే. నేను పెద్దగా జుట్టు పీక్కోక్కర్లేదు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఇంకేమైనా చూపించి చెప్పే లోపల డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నాకు ఒక doubt. వైష్ణవి అడగండి. ఇప్పుడు ఏదైనా కంటెంట్ స్టార్ట్ చేసిన మనకి యూట్యూబ్ లో అదే కంటిన్యూ చేయాలి కదా, మళ్ళీ చేంజ్ చేయడానికి రాదు కదా ఇప్పుడే. అంటే సడన్లీ ఇప్పుడే చేంజ్ చేయడానికి రాదు. తోడం తోడం గ్రోత్ అయినాక అప్పుడు మల్టిపల్ యూస్ చేయొచ్చు కదా కంటెంట్. అంటే ఆ, niche. అంతే. ఎందుకంటే మన నీష్ అనేది చాలా క్లియర్ గా ఉండాలి. మన నీష్ అనేది క్లియర్ గా లేకపోతే మాత్రం చాలా కష్టం. ఓకే. ఎందుకు ఇవాళ అందరూ జాయిన్ అయ్యి లెఫ్ట్ అయ్యి, జాయిన్ అయ్యి లెఫ్ట్ అయ్యి, చాలా సార్లు జాయిన్ అయ్యి లెఫ్ట్ అయ్యారు అందరూ కూడా. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తాం కదా, అదే ఇలా షార్ట్స్ పెట్టి అదే కంటెంట్ ఇలా పెట్టచ్చా? ఇన్స్టాగ్రామ్ లో ఎస్, నేను అవే చేస్తాను, చూపిస్తాను. వెయిట్ ఫర్ ఏ మినిట్. ఎలాగా వైష్ణవి అడిగింది కాబట్టి నా యూట్యూబ్ వీడియోకి వెళ్దాము. నేను చూసి Wait a నా minute. యూట్యూబ్ లో నువ్వు పెట్టినావు. నేనైతే అవే పెట్టేస్తా. మనమైతే మళ్ళీ పర్టికులర్ కంటెంట్ ఏం క్రియేట్ అదే చేయక్కర్లేదు. మళ్ళీ దీనికి సెపరేట్ దానికి సెపరేట్ అంటే ఇంత టైం అవుతుంది. ఏం చేస్తారంటే ఎప్పుడైనా మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్ అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసేసాక మనకి అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, లేదా కాపీ లింక్ అని వస్తుంది. లింక్ కాపీ చేసుకోండి. ఆ లింక్ కాపీ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ సెర్చ్ చేశారనుకోండి, నేను ఇక్కడ చూపిస్తాను ఉండండి. ఇన్స్టా రీల్ డౌన్లోడ్. ఓకే. ఏం చేస్తారంటే ఇదిగో ఎస్ఎస్ఎస్ ఇన్స్టాగ్రామ్ ఇలాగా చాలా వస్తాయి. ఇదిగో INDOWN.in ఇలాంటి వాటిల్లో జస్ట్ మనం వెళ్ళి మన లింక్
పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేయగానే చూసారా ఇక్కడ లింక్ పేస్ట్ చేయడమే. లింక్ పేస్ట్ చేయగానే మనకి ఏదైతే రీల్ కావాలో ఆ రీల్ ఇక్కడ వచ్చేస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోద్ది. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యూట్యూబ్ దగ్గరకు వచ్చి మనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తున్నాను. అబ్బా ఇది మా హస్బెండ్ ఛానల్. తను కూడా ఛానల్ క్రియేట్ చేస్తారా? దేవుడా నాకు తెలియదు. నేనే క్రియేట్ చేసి ఉంటాను. చూసారా ఇక్కడ ప్లే లిస్ట్ అండ్ పోస్ట్లే ఉన్నాయి. అంటే ఏంటంటే తను రెగ్యులర్ గా చూసే ప్లే లిస్ట్ పోస్ట్ ఇస్తున్నాయి. కానీ యువర్ వీడియోస్ అని వస్తుంది నా దాంట్లో అయితే. ఇదిగో ఇక్కడ మేనేజ్ వీడియోస్ అనేది ఉందా? తను మేనేజ్ వీడియోస్ లో ఏమి ఉండవు. ఎందుకంటే తను ఏమీ క్రియేట్ చేయలేదు. అవునా? దట్స్ ద రీజన్ ఇక్కడ ఏమీ రాలేదు. కంటెంట్ చూడండి, కంటెంట్ చూపిస్తా. ఇదిగో ఇక్కడ అంటే తన ఇప్పుడు మనకి వీడియోస్ స్టార్టింగ్ ఏమీ అట్లనే రావట్లేదు. వస్తుంది అన్నట్టు. మన అవునా? స్టార్టింగ్ అట్లనే వస్తుందా? అంటే మనం ఇంకేం చేయలేకుంటే స్టార్ట్ అట్లనే వస్తుంది. అంతే ఏం ఇలాగే వీడియోస్ వస్తుంది. ఇంతే ఇలాగే వస్తుంది. మన ఛానల్ ఓకే. సబ్స్క్రిప్షన్ ఇందాక అన్నాను కదా మా హస్బెండ్ ఉంటే చూపిద్దును అని. చూడండి ఇంతే ఇక కంటెంట్. ఏం కంటెంట్ లేదు, జీరో కంటెంట్. ఏమీ లేదు తనది. ప్లేలిస్ట్లు ఉంటాయి. ఓకే, ప్లేలిస్ట్ ఒకటి వస్తుంది. క్రియేట్ లోకి వెళ్ళి మనం వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నావా, పోస్ట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నావా అనేది ఇక్కడ ఇచ్చేయచ్చు. లేదు లైవ్ చేయాలి అనుకుంటే లైవ్ ఇవ్వచ్చు. షార్ట్స్ లోకి వెళ్ళామనుకోండి, షార్ట్స్ ఏమైనా చేస్తే షార్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు అకౌంట్ స్విచ్ చేయడానికి అవుతుందా? స్విచ్ అకౌంట్. ఈడ అప్లోడ్ చేయడానికి ఎంత టైం అంటుంది వీడియో? యూట్యూబ్ లా అప్లోడ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఇట్స్ డిపెండింగ్ ఆన్ అవర్ నెట్. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ది వీడియో కూడా. వీడియోని బట్టి నాకు 5 to 10 minutes పడుతుంది అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే మనది లాంగ్ లెంత్ వీడియోస్ ఉంటాయి కదా. అవే లాంగ్ లెంత్ వీడియోస్ నేను అసలు నార్మల్ గా పెడితే సబ్స్క్రిప్షన్స్ అవుతాయి కదా. అవునా? అలా అన్నమాట. అన్లిస్టెడ్ లో పెడతాను. అన్లిస్టెడ్ అంటే ఎవరికి కనిపించవు. మన లింక్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకే కనిపిస్తాయి, ఎవరికి కనిపించవు. ఓకే, అదొకటి. అంటే అట్లా పని పబ్లిక్ లో చేయొచ్చా? కావాలి అంటే పబ్లిక్ లో పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే, ఒక్క నిమిషం చూపిస్తాను. నాకు ఇక్కడ ఆప్షన్ వచ్చిందా? వచ్చింది. నేనే అమ్మా, నేనే. నువ్వేం ఫీల్ కాకు, నేనే తీసుకున్నా ఇప్పుడు. ఇందాక ఆ స్విచ్ అవ్వట్లేదేంటి? మా హస్బెండ్ పేరు మీద ఒకటే ఛానల్ ఉంది. ఆ ఛానలే చూపిస్తుంది ఆ మెయిల్ ఐడితో. అదే నా మెయిల్ ఐడితో అయితే ఎన్నో ఛానల్స్ ఉంటాయి. ఒక్క నిమిషం చూపిస్తాను. శశికళ ERSL. ట్రై అన్నది అదే. లాగిన్ తీసుకోమ్మా. ఇందులోనే రిమూవ్ అవ్వద్దు. కంటిన్యూ టు యూట్యూబ్. అతవిది సైన్ అవుట్. నన్ను తీసుకోవట్లేదే. ఏంటమ్మా కోడ్ వచ్చి? ఎస్ ఐ యామ్. కంటిన్యూ. ఓకే, ఇది ఇంకొక క్రోమ్ లో ఉంది, అందుకనే అది ఎక్కడ తీసుకొని ఇవ్వట్లేదు నాకు. చూడండి, ఇది నా ఛానల్. నా ఛానల్ వచ్చేసి నా ఛానల్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఎక్కువ చూడకండి, ఇక్కడ మా వాడివే ఉంటాయి ఎక్కువ అంతా డేటా కూడా. ఓకేనా? మా వాడి వీడియోస్ వాడు ఏం చూస్తాడో అవి. ఇక్కడ మన సబ్స్క్రిప్షన్స్ అవి ఉంటాయి. ఇక్కడ అదే మనం షార్ట్స్ ఏవైతే చూడాలనుకుంటున్నామో ఆ షార్ట్స్కి వెళ్తాయి. మన షార్ట్స్ కాదు. మన షార్ట్స్ చూడాలి అంటే మన ఛానల్ మీదకి వెళ్ళి వ్యూ యువర్
ఛానల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇంత చెత్త ఉంటదంటే అంత చెత్త ఉంటది, వీడియోస్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇది నా క్రియేటెడ్ నా ప్లేలిస్ట్ అన్నమాట. ఓకే, అలాగా ఆ ప్లేలిస్ట్ ఎవరికి కనిపించకుండా అన్లిస్టెడ్ లో పెడతాను. ఓకే, ఆ పిల్లలవి ఏవో కొన్ని ఉంటాయి, నా షార్ట్స్ ఉంటాయి. 62 వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర. ఓకే, ఇన్ని ఉన్నాయి. నేను అక్కడ ఏ రీల్ అయితే పెడతానో ఆ రీల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తా. క్లియరా? అక్కడ ఏ రీల్ అయితే వెళ్తుందో ఆ రీల్ ఇక్కడ వచ్చేస్తుంది నాకు. ఓకే, అండ్ వీడియోస్ లో వచ్చేసి ఓన్లీ నా సింగిల్ వీడియో ఒకటే ఉంటుంది. ఇదిగో ఈ వీడియో, అండ్ పిల్లలు ఉండేవి ఇది వరకు ఫస్ట్, దాన్నే నేను పేరు మార్చేసుకున్నాను అంతే. ఓకే, అవి అలాగే వదిలేసా, దాన్ని ఏం మార్చలేదు. బట్ నా యూట్యూబ్ వీడియో ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ వీడియో అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ ఏమైనా ఉంటే అప్పుడు అవన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే, అండ్ నా ప్లేలిస్ట్లు, నేను ఏమైనా ప్లేలిస్ట్లు క్రియేట్ చేశాను అనుకోండి, ఆ ప్లేలిస్ట్లు అన్నీ వస్తాయి. చూడండి ఇక్కడ ఎఫిలియేట్ సిరీస్ ఒకటి ఉంటుంది నాది. ఓకే, ఇది ఫస్ట్ ఎఫిలియేట్ సిరీస్. తర్వాత సునంద స్టార్ట్ చేసిన ఎఫిలియేట్ సిరీస్. ఇది మొత్తం ఫ్రీలాన్సింగ్ సిరీస్. అంటే ఇవన్నీ కూడా నేను లింక్లు ఇస్తేనే చూడండి, అన్లిస్టెడ్, ప్రైవేట్, పబ్లిక్. ఎందులో పబ్లిక్ పెట్టేశాను కొత్త, ఇది పబ్లిక్ లో ఉందంట చూసారా, ఎంతమంది చూసారు? 6 వ్యూస్. పబ్లిక్ లో ఉందా? ఓకే, అనలిటిక్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడే. మన అనలిటిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అసలు అనేది కూడా చూసుకోవచ్చు. ఎంతమంది చూసారు, ఎన్ని వాచ్ అవర్స్ టైం అయ్యింది, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఓకే, అది ఒక్క వీడియోకి ఇస్తుంది. లేదు మొత్తం ఛానల్ అనలిటిక్స్ కి వెళ్ళాలి అంటే ఛానల్ అనలిటిక్స్ లో ఇక్కడ క్లిక్ చేస్తే ఆల్ ఓవర్ చూపిస్తుంది. ఓకేనా, పర్టికులర్ వీడియోకి అంటే పర్టికులర్ వీడియోకి చూపిస్తుంది. 48 అవర్స్ వాచ్ అవర్ అయిందంట చూసారా నాది. అది అంటే 4000 వాచ్ అవర్స్ రావాలి అంటే ఎంత కష్టపడాలో, ఎన్ని వీడియోస్ చేయాలో ఆలోచించండి. ఓకే, అందుకే ఇలా స్టార్ట్ చేసి అలా అయిపోయేది ఏమీ కాదు. ఇలా క్లియరా? కూడా కన్సిస్టెన్సీ ఉండాలి కదా. కన్సిస్టెన్సీ ఉండాలి, ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉండాలి. లేకపోతే ఎలా అవుతుంది? కన్సిస్టెన్సీ లేకపోతే ఏవి రావు దేనికైనా కూడా. కంటెంట్ ఉండాలి, కంటెంట్ క్రియేటివ్ ఉండాలి, ఉండాలి, అప్పుడే కన్సిస్టెన్సీ అట్రాక్టివ్. ఉండాలి, అన్నీ ఖచ్చితంగా వర్కౌట్ చేస్తేనే ఏ ప్లాట్ఫామ్ లో అయినా మనకి ఉంటుందన్నమాట. ఇది పబ్లిక్ లో పెట్టానా ప్లేలిస్ట్? సేవ్ టు ప్లేలిస్ట్ పబ్లిక్ లో పెట్టేశానా? క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకేమైనా చెక్ చేసి చూపించి అలా ఏమైనా ఉన్నాయా? సెషన్ ఎండ్ చేసేద్దామా? ఈజ్ ఇట్ ఇప్పుడు యూస్ఫుల్? నాకు ఒక డౌట్ ఉన్నది. నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నావు కదా, అదే